రైట్ సామాన్యుడి వంటింట్లో మంట పుడుతోంది. దేశీయ చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గృహ వినియోగ వాణిజ్య సిలిండర్ల ధరలను సవరిస్తూ ఇప్పుడు చమురు సంస్థలు ఉత్తర్వులను జారీ చేస్తున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చేశాయి. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పై 60 రూపాయలు పెరిగింది. వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్లపై ఏకంగా 115 రూపాయల భారం పడుతోంది. తాజా పెంపుతో భాగ్యనగరంలో గృహ వినియోగ సిలిండర్ ధరలు ఇప్పుడు 965 రూపాయలకు చేరుకున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇంధన సరఫరాపై ప్రభావం పడుతోంది. ఈ కారణంగానే దేశీయంగా చమురు సంస్థలు ధరలను పెంచక తప్పట్లేదు అంటూ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. సామాన్యులకు ఊరటనిచ్చే అంశం ఒకటేంటంటే ఉజ్వల పథకం లబ్ధిదారులకు అందించే సిలిండర్ల ధరలలో మాత్రం ఎటువంటి మార్పు లేదు అంటూ చమురు సంస్థలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. వ్యాపార వర్గాలపై పడిన ఈ అదనపు భారం అటు హోటల్స్, రెస్టారెంట్స్ లో ఆహార పదార్థాల ధరల పెరుగుదలకు కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి. రైట్, మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, పశ్చిమాసియా ఎఫెక్ట్ ఇప్పుడు ప్రత్యక్షంగా సామాన్యుడికి కనిపిస్తోంది. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్స్ ఏదైతే రోజు వంట వార్పు చేసుకుంటామో దానికి సంబంధించి ఇప్పుడు 60 రూపాయలు పెరిగింది. ఏకంగా కమర్షియల్ సిలిండర్స్ అయితే దాదాపుగా ఫస్ట్ ఇంపార్టెన్స్ కేవలం హాస్టల్స్ అండ్ రెస్టారెంట్స్ కి కాకుండా కేవలం హాస్టల్స్ కి మాత్రమే ఇవ్వాలంటూ ఉన్నారు. సో దీనిపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సామాన్యుడి దగ్గర నుంచి? సుమతి, అయితే ఇటు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దీని ప్రభావం అనేది ఇప్పుడు పూర్తిగా భారతదేశం మీద పడిందనే చెప్పాలి. ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈ గ్యాస్ సిలిండర్ల పెరుగుదల ఏదైతే ఉందో సామాన్యుల మీద మరింత భారం పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి గ్యాస్కు సంబంధించినటువంటి ఎగుమతుల్లో ఖతర్ నుంచి సుమారుగా 20% మేర వరకు కూడా ఈ యొక్క సరఫరా జరుగుతుంటుంది. అయితే ఈ సరఫరా పూర్తిగా ఎక్కువ సరఫరా చేసేటువంటి బల్క్ ట్యాంకర్స్ నిలిపివేయడంతో ఇప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది పూర్తిగా భారతదేశం మీద పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ అనిశ్చితి కారణంగా పూర్తిగా ఇటు ఇండస్ట్రియల్ అలాగే ఆటోమొబైల్ రంగాలకు సంబంధించి కూడా సరఫరా అయితే పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని ప్రభావం రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 2 లక్షల కమర్షియల్ కనెక్షన్లతో పాటు ప్రైవేట్ కంపెనీల సరఫరా పై కూడా పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క నెలలో సుమారుగా 8 లక్షల సిలిండర్లు ఇటు కమర్షియల్ సిలిండర్లు అయితే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో చూసుకున్నట్లయితే 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు ఒక్క హైదరాబాద్లోనే యూజ్ చేస్తూ ఉంటారు. ఇటు టీ స్టాల్స్ కావచ్చు, లేకపోతే స్టార్ హోటల్స్ కావచ్చు. సో వీటి నుంచి ఒక నెలకు 4 నుంచి 5 లక్షల వరకు సిలిండర్లు వినియోగిస్తూ ఉంటారు. మరొక పక్క 1.5 లక్షల సిలిండర్ల వరకు కూడా కమర్షియల్ యూజెస్ అంటే ఇండస్ట్రీస్లో కావచ్చు, ఆటోమొబైల్ రంగంలో కావచ్చు, వాటిలో వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు డొమెస్టిక్ యూజర్స్కి 60 రూపాయలు ఛార్జ్ పెంచారు. అలాగే కమర్షియల్ యూజర్స్కి సుమారుగా 115 రూపాయల వరకు కూడా ఛార్జెస్ అయితే హైక్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇటు ఈ హైక్ అయినటువంటి ఛార్జెస్ ప్రభావం అనేది పూర్తిగా సామాన్యుల పైన కూడా పడతా ఉంది. సో ముఖ్యంగా ఎప్పుడైతే సింగిల్ కనెక్షన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకు 21 రోజుల వరకు ఇటు వాళ్ళు రీఫిల్లింగ్ చేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక డ్యూయల్ కనెక్షన్ ఉన్నటువంటి యూజర్స్ కి 30 నుంచి 30 అయితే విజయ్ అర్ధరాత్రి నుంచి ఈ ఏదైతే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందో అవి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు అక్కడ డీలర్స్ అందరు కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ విషయం అక్కడ పక్కాగా వాళ్ళ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసా? ఎలాగా ఇప్పుడు సప్లై చేయబోతున్నారు? వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? అడగండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పటికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం అయితే యూజర్స్ అందరూ కూడా డీలర్స్ దగ్గర నుంచి ఈ కమర్షియల్ యూజర్స్ అందరికీ కూడా ఇప్పటికీ ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్లోనే వాళ్ళకి సరఫరా అయితే జరుగుతూ ఉంది. అండ్ అలాగే జరుగుతున్నటువంటి సరఫరా ఏదైతే ఉందో అర్ధరాత్రి నుంచి పెరిగినటువంటి రేట్ ఏదైతే ఉందో 2076 రూపాయల రేట్ ఏదైతే ఉందో ఆ రేటుతోనే వాళ్ళకి సరఫరాని కూడా చేయనున్నట్లుగా అయితే ఇటు డీలర్స్ చెప్తా ఉన్నారు. మరొక పక్క కమర్షియల్ యూజర్స్కి సంబంధించి హైదరాబాద్లో సుమారుగా 8 లక్షల కనెక్షన్స్ ఉంటాయి. ఒక్క నెలలో ఈ మొత్తం వ్యాపారానికి సంబంధించి కమర్షియల్ సిలిండర్ల అంచనా వ్యయం చూసుకున్నట్లయితే 150 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క అంచనా వ్యయం అనేది ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇటు డొమెస్టిక్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో డొమెస్టిక్ యూజర్స్ అందరూ కూడా
ఏదైతే ఓటీపీ వస్తూ ఉందో గ్యాస్ సిలిండర్ కేవైసీ ఏదైతే చేసుకున్నారో ఓటీపీతో మాత్రమే బుక్ చేసుకోవాలి. సో వేరే దారుల్లో బుక్ చేసుకోకూడదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరొక పక్క ఇటు ఉజ్వల పథకం కింద వచ్చేటువంటి సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం సో ఎలాంటి ఈ యొక్క పెంచిన ధరలు అయితే వర్తించినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఈ పెరిగినటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల సామాన్యులపైన మరింత భారం పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు బల్క్ ట్యాంకర్స్ అనేటివి నిలిపివేయడంతో ఆ యొక్క బల్క్ ట్యాంకర్స్ రాకపోవడంతో పూర్తిగా ఈ యొక్క రేట్లు పెంచినట్టుగా అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇటు పెంచినటువంటి రేట్లన్నీ కూడా నిన్న అర్ధరాత్రి నుంచే కూడా అమలవుతా ఉన్నాయి. అయితే ఇటు కమర్షియల్ సిలిండర్లను నిలిపివేయడంతో రానున్నటువంటి 2-3 రోజుల్లో ఇటు ఇండస్ట్రీస్లోను అలాగే ఆటోమొబైల్ రంగంలో కూడా సో ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు ఒక డీలర్ అయితే ఉన్నారు, ప్రస్తుతం మనం షేక్పేటలో ఉన్నాం, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో సార్ ఇప్పుడు పెంచినటువంటి యొక్క ఏదైతే పెంచినటువంటి రేట్లు ఉన్నాయి కదా, ఈ సిలిండర్ రేట్లు ఎలా ఉన్నాయి, అలాగే కమర్షిयल यूजर्स ఎలా ఉన్నారు सर? कमर्शियल यूजर्स है ना? घर के लिए ही है। आप घर के लिए आया था? हाँ, घर के लिए आया। बुक करे तो आ रहा नहीं सर वो। हाँ। और वो क्या है 15 दिन हो गया बुक करके, आया नहीं। अभी आया तो अभी आया ही नहीं। वो उधर आदमी क्या कहते था, दे रहा ही नहीं सिलेंडर। क्या बोल रहे हैं उन क्या बोल रहे हैं? अब उन्हें वही बोल रहे अभी टाइम लगता बोल के बोल रहे हैं। अभी बाहर गाड़ी है, ले लो बोल के बोल रहा हूँ। आप मोबाइल से ओटीपी से बुक कर दिया? बुक कर दिया घर पे, 15 डेज हो गया, अभी तक नहीं आया। अब आया मैं लेने के लिए। अब आया तो अभी यहाँ पे ठहरो, केवाईसी वाई भी नहीं हुआ हमारा, मंडे आ बोल के बोल रहा हूँ। अभी तक नहीं हुआ आपका? नहीं हुआ अभी तक मेरा। ఎస్, కొంతమంది కస్టమర్స్ కూడా చెప్తా ఉన్నారు సుమతి, ఇప్పటికే కేవైసీ అయినటువంటి వాళ్ళది కూడా 15 రోజులు సమయం పడతా ఉంది, ఇక కానటువంటి వాళ్ళదైతే ఇంకా ఎక్కువ సమయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సో ముఖ్యంగా ఓటీపీ ద్వారానే బుక్ చేసుకోవాలంటూ కూడా డీలర్ చెప్తా ఉన్నారు. అయితే విజయ్, సప్లై బాయ్స్ ఏం చెప్తూ ఉన్నారు? ఇప్పటికే కేవైసీ నంబర్స్ ని చాలా మంది ఇప్పుడు చూసాం, వచ్చిన కస్టమర్ కూడా కేవైసీని అప్డేట్ చేయలేదు, సో సోమవారం రావాలి. ఇలాంటి కస్టమర్స్ చాలా మందే ఉండొచ్చు. సప్లై బాయ్స్ ఖచ్చితంగా ఓటీపీ తీసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి ఎంత టైం నిడివితో సప్లై చేస్తున్నారు? 30 డేస్ అని చెప్పి వెయిటింగ్ పీరియడ్ అంటున్నారు. డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి, సింగిల్ సిలిండర్ 21 డేస్ అని ఇన్స్ట్రక్షన్స్ అని వాళ్ళకి తెలుసా? ఎస్, సో ఇప్పుడు అన్న మీరు సప్లై చేసేటువంటి సమయంలో అందరూ ఓటీపీస్ చెప్తా ఉన్నారా? ఓటీపీతోనే సప్లై చేస్తున్నారు? చెప్తున్నారు, ఓటీపీ చెప్తున్నారు. చెప్పకపోతే కంపల్సరీ ఓటీపీ తీసుకొని చేస్తున్నాం. ఇప్పుడు సింగిల్ కనెక్షన్ ఉంటే 21 రోజుల వరకు రీఫిల్లింగ్ చేసుకోవచ్చు అంటున్నారు. డ్యూయల్ కనెక్షన్ అయితే నెల రోజులు లేకపోతే 36 రోజులు అంటున్నారు. అవును, ఇప్పుడు అదే 2 డేస్ నిన్న నుంచి వస్తుంది కదా అది. ఇప్పుడు సింగల్ సిలిండర్ 21 డేస్ అంటున్నారు, తప్పదే 30 డేస్ అని చెప్తున్నారు. కన్ఫర్మ్గా మాకు తెలియదు. ఇప్పుడు నిన్న నుంచి అలా ఉన్నది. ఇప్పుడు డొమెస్టిక్ 60 రూపాయలు పెరిగింది, కమర్షియల్ 115 రూపాయలు పెరిగింది. కమర్షియల్ సేల్స్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది, అవి నిలిపివేస్తా ఉన్నాం అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అది ఏం చేస్తుంది ఇప్పుడు కమర్షియల్ అడుగుతూ కమర్షియల్ డొమెస్టిక్ ఇంటికైతే డొమెస్టిక్ కంపల్సరీ సేల్ చేస్తాము. రేటు పెడితే కూడా కష్టం మొత్తుకుంటున్నారు, తీసుకుంటున్నారు కంపల్సరీ. ఏం చేస్తలేదు, పెడితే కంపల్సరీ ఓటీపీ తీసుకుని వాళ్ళు సేల్ చేస్తున్నాం మనం. కానీ బుకింగ్ అవ్వట్లేదు. 21 డేస్ తర్వాత బుకింగ్ అవుతున్నది. చాలా మందికి బుకింగ్ అవ్వట్లేదు, కేవైసీ ఉన్నా కూడా 15 డేస్ 20 డేస్ పడుతుంది అంటున్నారు. సర్వర్లో ఒకసారి బుకింగ్ కూడా అవ్వట్లేదు. సర్వర్ ఇప్పుడు 7718955555 నెంబర్ ఇచ్చారు, దాంట్లో ఒకసారి బుకింగ్ కూడా ఒకసారి అవ్వట్లేదు. అది అవ్వకపోతే ఎప్పుడు సర్వర్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు బుకింగ్ చేస్తే బుకింగ్ అవ్వట్లేదు. కొంతమందికి ఏం చేసి బుకింగ్ ఈరోజు తీసుకున్నా మళ్ళీ తెరలే ఇమ్మడే బుక్ చేసుకుంటారు. అట్లా కూడా ఇబ్బంది. కస్టమర్ బుక్ చేసిన బుకింగ్ ఎప్పుడు మినిమం 20 డేస్ గ్యాప్ ఉండాల్సింది. వాళ్ళు ఎమ్మడే ఈరోజు తీసుకుని రేపు తెల్లారే బుక్ చేసుకుంటారు. వాళ్ళకి అవ్వట్లేదు. వాళ్ళు అది మాట తప్పు మాట చెప్తలేరు. ఎమ్మడే గ్యాస్ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? అంటే తీసుకున్న ఈ రోజు తీసుకొని మళ్ళీ వెంటనే రేపు ఇంకోటి కావాలి చేసుకుంటున్నారు. పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, నెలలో 2-3 సిలిండర్ వాడతారు. వాళ్ళు నెలలో 2-3 సిలిండర్ వాడుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి దొరుకుతుంది? అది ఎస్, సుమతి చూస్తూ ఉన్నాము, పెద్ద ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక కమర్షియల్ సిలిండర్స్ చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద 5 స్టార్ రెస్టారెంట్లు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు, లేకపోతే ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి రంగం కావచ్చు, లేకపోతే ఇటు ఇండస్ట్రియల్ పర్పస్లో అయితే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ ప్రభావం ఈ రోజు కనిపించకపోవచ్చు, కానీ రానున్నటువంటి రోజుల్లో ఇలాగే కొనసాగితే కనుక ఖచ్చితంగా కమర్షియల్ సిలిండర్లకు మరింత కొరత ఏర్పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సుమతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ. అది ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతోంది యుద్ధం, మనకేంటి అనుకున్నారు, కానీ ఈ వారం రోజుల తర్వాత ఖచ్చితంగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ నిన్నటి నుంచి కూడా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం సామాన్యుడు దాన్ని ఫేస్ చేయక